వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా చలామణి అవుతున్నటువంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ చూస్తే ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. అయితే సూపర్ స్టార్ పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ మామూలుగా ఉండదు కదా. కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం అవే డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి శ్రవణ్ గారు ఉన్నారు, సీనియర్ లిస్ట్. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుత రోజుల్లో సినిమా కంటే ముందు హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ అనేది చాలా వైరల్గా మారిపోతూ ఉంది. అదే పబ్లిక్ టాక్లో కూడా పాజిటివ్గా ఉంటూ ఉంది. కానీ ఇంత సూపర్ పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ మాత్రం పూర్తి విభిన్నంగా ఉంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్కి వస్తున్నటువంటి రూమర్ల ప్రకారం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటారు. తెలుగు సినిమా ఈరోజు రీజనల్ సినిమా స్థాయిని దాటి ఎప్పుడో దాటింది. సౌత్ ఇండియా లెవెల్ దాటింది, ప్యాన్ ఇండియా రేంజ్ దాటింది, ప్యాన్ వరల్డ్ స్థాయికి వచ్చింది. సినిమాల హీరో క్రేజ్ అలానే ఉంది, సినిమాల మార్కెట్ అలానే ఉంది, సినీ హీరోల రెమ్యునరేషన్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా వచ్చేసి ఈజీగా 100 కోట్లు దాటి ఎప్పుడో దాటిపోయి స్టార్ హీరోలు అందరూ కూడా 500 కోట్లు, 300 కోట్లు, 800 కోట్లు అలా సినిమా కాస్టే, మేకింగ్ కాస్టే 500 కోట్లు, 100 కోట్లు దాటిన ఈ రోజుల్లో మరి ఆ సినిమాకి పని చేస్తున్న హీరో ఎంత రేంజ్ తీసుకుంటాడు, ఎంత అమౌంట్ తీసుకుంటారు అనేది సోషల్ మీడియాలో తరచూ చర్చిస్తున్నట్టు అవసరం. నిజంగా కూడా మరి సినిమానే 500 కోట్లు అయితే దాంట్లో హీరో రెమ్యునరేషన్ అధికంగా ఉంటుందనేది మాట అందరికీ తెలిసిన విషయమే. అంటే 500 కోట్ల సినిమా కాస్త ఎంత కాదన్నా తక్కువ తీసుకున్న ఒక 150 కోట్లు ప్లస్ ఆర్ మైనస్ నియర్లీ 200 కోట్లు లేదంటే 200 కోట్ల లోపే హీరో రెమ్యునరేషన్ ఉంటుందన్నమాట వాస్తవం. అది అంటే ఒక హీరో 500 కోట్ల సినిమా మేకింగ్ ఉన్నటువంటి సినిమాలో హీరో నటిస్తే 100 నుంచి 200 కోట్ల రెమ్యునరేషన్ అంటే మాటలేం కాదు. నిజంగా కూడా సరే క్రేజీ. ఇదంటే మా డిమాండ్ అండ్ సప్లై కాబట్టి క్రేజ్ ఉంది కాబట్టి ఇవ్వడం, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తీసుకునేవారు తీసుకుంటున్నాడు. వ్యాపారం అనగానే లాభ నష్టాలతో కూరుకుంది కాబట్టి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకొని సినిమా అయితే చేస్తున్నారు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ రేంజ్లో తీసుకుంటుండొచ్చు. మరి సినిమా మార్కెట్ చూస్తే ఎంత లేదన్నా 500 కోట్ల మార్కెట్, సినిమా మేకింగ్ అయితే ఈజీగా 300 కోట్ల బడ్జెట్ సినిమాని మాత్రం మనం చెప్పొచ్చు. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్ సినిమా అని చెప్పేసి తరచూ వింటున్నాడు మాటలు. ఏదైతే నేను హరిహర వీరమ్మలు తీసుకున్నా, లేదు ఇప్పుడు రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ అంతకుముందు సినిమాలు చూసుకున్నా కూడా ఏదన్నా 200 నుంచి 300 కోట్ల బడ్జెట్ సినిమాలుగా తయారయ్యాయి. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఈజీగా ఎంత లేదని 100 కోట్లు తీసుకుంటాడు, 150 కోట్లు తీసుకుంటాడు దాంట్లో అనేది జనాలు అనుకుంటున్నట్టు అర్థం. కానీ దాంట్లో నిజం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఈ సినిమా ఉన్న హీరోలందరికన్నా మాస్ యూత్ పాపులేషను, యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అయితే పవన్ కళ్యాణ్ అందరికీ తెలిసిందే. అది కూడా ఎంత క్రౌడ్గా ఉంటుందంటే చాలా క్రౌడ్ మాస్ ఉన్నట్టుగా ఉంటుంది ఆయనది. సో మరి ఆ రేంజ్ ఉన్నటువంటి హీరోకు ఎంత లేదన్నా 100-150 కోట్లు తీసుకుంటాడనేది జనాలు చర్చించుకునే అంశం. కానీ వాస్తవానికి అయితే దాన్ని మాత్రం ఒక హెల్దీ వాతావరణాన్ని అయితే మెయింటైన్ చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ సుమారు 10 సంవత్సరాల కిందటే ఎంత తీసుకున్నాడో ఆ తర్వాత చిత్రాలు కూడా ఇంచుమించు అదే రెమ్యునరేషన్ ఈ రోజుకు కూడా తీసుకుంటున్నాడు. అది ఎంత అంటే సుమారు మనకు జస్ట్ సినీ వర్గాల వారి ద్వారా తెచ్చేటువంటి ఆఫ్రికాడ్ ఏంటంటే ఆయన పెద్దగా 25 కోట్లకు మించి రెమ్యునరేషన్ ఈరోజు కూడా తీసుకుంటలేడు. ఏదైనా తీసుకుంటే 25 కోట్లు కానీ ఇంకొంచెం దగ్గరగా కానీ సినిమా ఒక రిస్క్ని బట్టి కానీ లేదా డ్యూరేషన్ పెరిగిందని బట్టి కానీ 25 నుంచి 30 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఈరోజు కూడా 30 లోపే ఉంది కానీ 30 కోట్లు దాటి ఇప్పుడు తీసుకోలేదు. ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బహుశా 25 ప్లస్ అది తీసుకోవడం. ఇన్ జనరల్గా ఏంటంటే సినిమా రెమ్యునరేషన్ విషయంలో గత 40 సంవత్సరాల నుంచి అంటే 80 నుంచి చెప్పొచ్చు, 85 నుంచి చెప్పొచ్చు, హీరోల రెమ్యునరేషన్లో లిక్విడ్ క్యాష్గా లేదా క్యాష్ రెమ్యునరేషన్గా తీసుకునేది ఒక 20% లేదా 30% అయితే మిగతా అమౌంట్ని నైజాం ఏరియా రైట్స్ని తీసుకుంటారు. అంటే ఈక్వల్ టు 100% అది కూడా ఆ రైట్స్లో కొంచెం కలిసి వస్తే ఇంకా రైట్స్ లాభాల వల్ల ఏమైనా కలిసి వస్తే ఇంకొంచెం కలిసి వస్తుంది.
అంటే డైరెక్ట్ డబ్బులు ప్రొడ్యూసర్ ఆ 70% క్యాష్ ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అప్పుడు ఆ నైజాంకి ఏ రేట్ అయితే అమ్ముకుంటారో ఆ రేట్ వచ్చిన డబ్బుల్ని హీరో రెమ్యునరేషన్లో తీసుకుంటారు. అంటే ఆ హక్కులు ఆయనకే ఉంటుంది, దానివల్ల వచ్చే కలెక్షన్ కానీ ప్రాఫిట్స్ కూడా ఆయనకే ఉంటుంది. సో అట్లా కొంత ఎక్కువ కాలం తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం మ్యాక్సిమం సూపర్ హీరోస్ అందరూ మాస్ హీరోస్ మొత్తం ఆ విధంగానే ఫాలో అవుతున్నారు. ఓ 20, 40, 30% లోపు వరకు రెమ్యునరేషన్ తీసుకొని మిగతాదంతా ఒక ఏరియా రైట్స్ ఎక్కువైతే అప్పట్లో నైజాం రైట్స్ ఉండే, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ అయింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ అని, లేకపోతే అదర్ దెన్ సౌత్ రైట్స్ అని, నార్త్ ఇండియా రైట్స్ అని, డబ్బింగ్ రైట్స్ అని రకరకాల వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండ్ హీరో డిమాండ్ అండ్ ప్రొడ్యూసర్ యొక్క అవసరాలను బట్టి నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ చిత్రానికి 25 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చిన అంచనా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.